శుద్ధిగా వించబడిన వారున్నారు. పండగకు వెళ్ళి యేసయ్యను ఆహ్వానించిన వారున్నారు. ప్రార్థన చేద్దాం. అనారోగ్యులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని యేసయ్య పలికారు. తలనొప్పితో నువ్వు బాధపడుతున్నావా? తలలో రక్తం గడ్డలు కట్టి బాధపడుతున్నావా? చెవి నొప్పితో, పంట నొప్పితో, గొంతు నొప్పితో, మెడ నరాల నొప్పులతో నువ్వు బాధపడుతున్నావా? థైరాయిడ్ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా? గుండె జబ్బుతో నువ్వు బాధపడుతున్నావా? నీ వెన్నుముక అరిగిపోయిందా? కూర్చోలేక, పడుకోలేక, నడవలేక, నిలబడలేకపోతున్నావా? కడుపులో గడ్డలతో నువ్వు బాధపడుతున్నావా? ఊపిరితిత్తుల సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? నీ కిడ్నీలో రాళ్లతో నువ్వు బాధపడుతున్నావా? మోకాళ్ళ నొప్పులతో నువ్వు బాధపడుతున్నావా? అరికాళ్ళ మంటలతో, షుగర్తో, బీపీతో, హెచ్ఐవితో నువ్వు బాధపడుతున్నావా? ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అమ్మ, ఓ అక్క, ఓ నాన్న, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రార్థన చేద్దామా? జలుబుతో బాధపడుతున్నావా? దగ్గుతో, రంపుతో బాధపడుతున్నావా? విష జ్వరాలతో బాధపడుతున్నావా? టైఫాయిడ్ తో బాధపడుతున్నావా? డెంగ్యూతో బాధపడుతున్నావా? విష జ్వరాలతో బాధపడుతున్నావా? ప్రార్థించుదమ్మా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు నీ నేత్రాలను తాకుతాడు. చెవిటి వారికి వెనుకడిచ్చిన దేవుడు నీ చెవులను తాకుతారు. అవిటి వారికి నడకనిచ్చిన దేవుడు నీ బ్రతుకును బాగు చేస్తాడు. పక్షవాత రోగికి స్వస్థత ఇచ్చిన దేవుడు నీకును స్వస్థత ఇస్తాడు. బిడ్డలారా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? ప్రార్థించుద్దాం. ప్రార్థనతో దేవునితో పెరుగులాడదామా? యాకోబు వలే దేవునితో పెరుగులాడదామా? దానియేలు వలే దేవునికి ప్రార్థన చేద్దామా? మోషే వలే ప్రార్థన చేద్దామా? బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఓ చెల్లమ్మా, ఓ అమ్మ, ఓ అక్క, అప్పుల బాధలతో ఉన్నావా? ఎంత కష్టపడి పని చేసినా అప్పులు తీరటం లేదా? ఎంత కష్టపడి పని చేసినా రూపాయి మిగలటం లేదా? ఎంత కష్టపడి పని చేసినా సిల్లి సంచిలో వేసిన సంపాదన లాగుందా? యేసయ్య ఈ రోజు నీకు ఒక మార్గం చూపించబోతున్నాడు. బిడ్డలారా, అమ్ములారా, నా కోసం ఏడవకండి అని యేసయ్య వారిని ఆదరించాడు. నీ కన్నీరు తుడుస్తాడు. బిడ్డలారా, నీ భర్త త్రాగుతున్నాడా? నీ భర్త వల్ల సంతోషం లేదా? నీ భర్త వల్ల సమాధానం లేదా? నీ భర్త వల్ల ఆనందం లేదా? నీ భార్య నిన్ను గౌరవించటం లేదా? నువ్వు త్రాగుపోతే వ్యసనములో, మద్యపానములో, ధూమపానములో, గుట్కాలో, పానపర గంజాయిలో పడిపోతే నీ కుటుంబం నిన్ను లెక్క చేయటం లేదా? భగవంతుడికి ప్రార్థన చేయి. బలవంతుడైన దేవుడు నీ బలహీనతలను బలంగా మారుస్తాడు. బలవంతుడైన దేవుడు నీ బలహీనత కంటే బలం కలవన దేవుడు, సాతాను కంటే బలం కలవాడు దేవుడు. నీ ప్రతి సాతాను శక్తిని జయించగలిగిన వాడు. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు అన్ని పట్టి పీడింపబడుతున్నావా? ప్రతిరోజు భయపడుతున్నావా? ప్రతిరోజు బాధపడుతున్నావా? ప్రతిరోజు నీలో నీవు కృంగి ఏడుస్తున్నావా? అందరూ ఉండి కూడా ఎవరు లేకుండా బాధపడుతున్నావా? భర్తకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, తల్లికి చెప్పుకోలేక, తండ్రికి చెప్పుకోలేక, కోడలకు చెప్పుకోలేక, కూతురుకు చెప్పుకోలేక, అల్లుడికి చెప్పుకోలేక నీలో నీవు కృంగిపోతున్నావా? ఆదరించేవారు లేరా? ఆదుకునేవారు లేరా? సహాయం చేసేవారు లేరా? నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నావా? ప్రార్థిద్దామా దేవుని బిడ్డలారా? నీ పంటలలో నష్టం వచ్చిందా? నీ చదువులో నువ్వు వెనకబడిపోయావా? నీ ఉద్యోగంలో వెనకబడిపోయావా? ఓ చెల్లి, చదువుకున్నది గుర్తుండటం లేదా? ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం నీకు రావటం లేదా? నీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా? నీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ లేదా? ప్రార్థిద్దామా? నీ పంట అంతా తెగులొచ్చి పాడైపోయిందా? సరైనటువంటి గృహము నీకు లేదా? ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడా? ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందా? రోజున ప్రార్థన చేద్దామా?
యేసయ్య నీకు స్వస్థత ఇస్తాడు బిడ్డలారా. యేసయ్య నీ బ్రతుకును బాగు చేస్తాడు. పాపమనే ఊపిలో నువ్వు కూరుకుపోయినావా? పాపమనే వ్యసనాలకు నువ్వు బంధించబడ్డావా? పాపమనే వ్యసనములో నీవు ఉన్నావా? ప్రార్థన చేద్దామా దేవుని బిడ్డలారా. నీ పాపమే నీకు శాపం కాకముందే, నీ పాపమే నీ కుటుంబానికి శాపం కాకముందే, నీ పాపమే నీ బిడ్డలకు శాపం కాకముందే మారు మనసు పొందుదామా? స్వనాడు దేవుడు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగానే ఈరోజు నా బ్రతుకును శుద్ధి చేయమని అడుగుదామా? ప్రార్థించండి బిడ్డలారా. నీకేం కావాలో దేవుని అడుగుదామా? రాత్రిపూట పడుకుంటే నిద్ర పట్టడం లేదా? ఏదో తెలియని భయంతో నువ్వు బాధపడుతున్నావా? ఓ యువకుడా, ఓ యువతి, ఓ చెల్లి, ఓ తమ్ముడా, యవ్వన ప్రాయం బహు దుర్బలమైనదని పలికారు. మాటలలో, ప్రవర్తనలో, చూపులలో పరిశుద్ధత, విశ్వాసములో పరిశుద్ధత, ప్రేమలో పరిశుద్ధత కలిగి ఉండాలని పలికారు. ఆ పరిశుద్ధతను దయచేయమని ప్రార్థిద్దామా? నీ శక్తి చేత నువ్వు బయటపడలేవు. దైవ శక్తి నీకు కావాలి బిడ్డలారా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నా పాపమే నన్ను శపిస్తుంది. ఓ మానవా, నీ పాపం మానవా. ఓ మానవా, నీ పాపము బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా ఏమున్నది ఈ లోకములో? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రార్థించుద్దామా? ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఓ మానవా, అందరూ కలిసి పాడుకున్నారు. పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్న చోచెడు నీ దేహము, పాపములోనే తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చోచెడు నీ దేహము, పాపములోనే మరణించినకు తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. జకర్యాను పాపము నుండి రక్షించినట్లనే ఆ పాపమును క్షమించిన దేవా, తప్పిపోయిన కుమారుని క్షమించినట్లనే మా పాపములను క్షమించిన దేవా అంటూ ప్రార్థించుదాం. చప్పట్లు కొట్టుకుంటూ అందరూ ప్రతి ఒక్కరు ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందురు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందురు, ఎంతకాలము దుఃఖములోని గులిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుకో. యేసయ్య తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా, ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము
నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, సర్వజనులారా సమూహం రక్తము, 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 యేసు 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 రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తములో మన ప్రతి పాపము కడిగి వేయబడును గాక, యేసు రక్తములో మన ప్రతి దోషము కడిగి వేయబడును గాక, యేసు రక్తములో శుద్ధి చేయబడును గాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, స్తోత్రం, సర్వజనులారా, యేసు రక్తము, రక్త ప్రోక్షణ పాపపు ప్రక్షాళన, రక్త ప్రోక్షణ పాపపు ప్రక్షాళన, నీతిమంతుని రక్తములు ప్రతి ఒక్కరూ కడగబడుదురు గాక, యేసు రక్తములో శుద్ధి చేయబడుదురు గాక, మన ఆత్మ దేహ మనస్సులు శుద్ధి చేయబడును గాక. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా నేను ఎన్నో తప్పులు చేశానయ్యా, చూపులతో పాపం చేశానయ్యా, చూడకూడని బొమ్మలు, చూడకూడని సినిమాలు, చూడకూడని వీడియోలు, చూడకూడని దృశ్యాలు ఎన్నో చూశాను దేవా, నీ రక్తముతో నన్ను కడగవా. వినకూడని మాటలు నేను ఎన్నో విన్నానయ్యా, వినకూడనటువంటి విషయాలు నేను ఎన్నో విన్నాను దేవా, అసభ్యకరము, అవమానకరము, నిందించే మాటలు ఎన్నో నేను విన్నానయ్యా, నీ రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. అసభ్యంగా మాట్లాడానయ్యా, ఈ నాలుకతో మాట్లాడరాని మాటలు ఎన్నో మాట్లాడా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ ఎన్నో చెప్పానయ్యా. అయ్యా, నిప్పు లాంటి నాలుకతో ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో జీవితాలు నాశనము చేశా, ఎన్నో కుటుంబాలు నాశనము చేశా, ఎన్నో సంసారాలు నాశనం చేశానయ్యా. ఒక్క అవకాశం ఇవ్వవా యేసయ్యా, అంజూరపు చెట్టుకు ఒక అవకాశం ఇచ్చావు కదా, సంసోనికి ఒక అవకాశం ఇచ్చావు కదా, తప్పిపోయిన కుమారుడికి ఒక అవకాశం ఇచ్చావు కదా, దావీదుకు ఒక అవకాశం ఇచ్చావు కదా, పేతురికి అవకాశం ఇచ్చావు కదా యేసయ్యా. నా పాపము నన్ను బాధ పెడుతుందయ్యా, నా పాపము నన్ను కృంగదీస్తుందయ్యా,
నా పాపము నన్ను నలిపేస్తుందయా. నా పాపము నాకు శాపంగా మారింది యేసయ్యా. ఒక్క అవకాశం ఇవ్వవా యేసయ్యా, ఒక్క అవకాశం ఇవ్వవా యేసయ్యా. నీవు కాక నాకెవరున్నారయ్యా? చేతులతో పరుల సొమ్మును అపహరించానయ్యా, చేతులతో చెయ్యకూడిన దొంగతనాలు చేశానయ్యా, చేతులతో చెయ్యరాని పాపాలు చేశాను దేవా. అయ్యా, నీ అభిషక్త హస్తాలతో నన్ను శుద్ధి చేయవా యేసయ్యా. మనసంతా భారంగా ఉంది యేసయ్యా. ఈ భారమును ఎవరు తొలగిస్తారా అని ఆశగా ఎదురు చూస్తే నాకు నువ్వే దిక్కయ్యావు యేసయ్యా. ఎవరిని నమ్మాలో అర్థం కాలా, ఏం చెయ్యాలో అర్థం కాలా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నీ దరి చేరినాను యేసయ్యా. నన్ను అర్థం చేసుకునే దేవుడవు నువ్వేనయ్యా. అయ్యా, కాళ్ళతో నడవకూడని చీకటి మార్గంలో నేను నడిచాను దేవా. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళానయ్యా. భర్తను మోసం చేశానయ్యా, భార్యను మోసం చేశానయ్యా, బిడ్డలను మోసం చేశానయ్యా, తల్లిని మోసం చేశానయ్యా, నమ్మినోళ్ళను మోసం చేశానయ్యా. నీకంటే పరిశుద్ధుడు ఈ లోకములో ఎవరు లేరయ్యా. ఒక్క అవకాశం ఏదయ్యా, ఒకే ఒక అవకాశం ఇవ్వవా యేసయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది, బాధల వలయంలో చిక్కి వేదన చేపవుగా సొచ్చి మనసు మూల్గుచున్నది. మనసు మూగుతుందయ్యా, మనసు బాధతో మూలుగుతూ ఉంది యేసయ్యా. లేవలేని పరిస్థితిలో నేను ఉన్నానయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరా. దావీదు తప్పు చేస్తే క్షమించింది నువ్వు కాదా? రోజున ఈ పండగకి బిడ్డలందరూ ఆత్మీయంగా సిద్ధపరచండి, వాళ్ళ హృదయాలను సిద్ధపరచండి, వాడి ఆత్మలను సిద్ధపరచండి, వారి సంఘాన్ని సిద్ధపరచండి, ప్రతి చిన్న బిడ్డను సిద్ధపరచండి, ప్రతి యువతి యువకుడిని సిద్ధపరచండి, సంఘ పెద్దలను సిద్ధపరచండి, మర్యాదల సభ్యులను, వినిసంధి పాలు సభ్యులందరినీ మీరు సిద్ధపరచండి. అయ్యా, వీళ్ళందరినీ మోషే వలె నడిపిస్తూ ఉన్నా, అహరోను వలె నడిపిస్తున్నా, యెహోషువలే నడిపిస్తూ ఉన్నా విచారణ గురువులను దీవించి ఆత్మశక్తిని దయచేయండి, ఆత్మబలమును దయచేయండి, ఆత్మ జ్ఞానమును దయచేయండి, ఆత్మాభిషేకమును దయచేయండి, ఆత్మ ధైర్యమును దయచేయండి, విగ్రహ శక్తిని దయచేయండి. బహు గొప్పగా వాడుకో. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చూద్దామా? చప్పుడు గుర్తు చెబుదామా? సంతోషంగా చెబుదామా? ఆత్మతో చెబుదామా? ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్.